బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను నాగోల్లో ఉన్నటువంటి లివింగ్ ఎర్త్ ఆర్గానిక్ స్టోర్ దగ్గర ఉన్నానండి. ఇక్కడ రకరకాల నేచురల్ అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న ఏకైక స్టోర్ ఇది. బట్ ఇప్పుడు వీళ్ళు ఫ్రాంచైజీస్ కూడా ఇస్తున్నారట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. ముందు ఒకసారి స్టోర్ ఎలా ఉందో విజిట్ చేద్దామా, రండి. జస్ట్ రోడ్ సైడ్ కి ఉంది, ఆర్టీఓ ఆఫీస్ ఆపోజిట్ లోనే. అడ్రస్ చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓ, ఇక్కడ ఏంటి చాలా వెరైటీగా బోర్డు పెట్టారు. ఒకసారి ట్రెండ్ అని చూడండి. 1,00,000 రూపాయలు పెట్టి ఐఫోన్ కొంటావు, 20,000 పెట్టి గుచి పర్ఫ్యూమ్ కొంటావు, 4,000 మందు సీసా కొంటావు, 100 రూపాయలు పెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం కొనడానికి వెనకాడతావు. వారేవా మానవా. నిజంగా భలే వెరైటీగా రాశారు. కానీ ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అక్షరం నిజమే కదా. 100 రూపాయలు ఖర్చు చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అన్నట్టు నమ్ముతారా? అలాంటి ది బెస్ట్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయట. నేను చెప్పటం కాదు, లివింగ్ ఎర్త్ వరకు చెప్తూ ఉన్నారు. ఎలాంటివి ఉంటాయి ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఎస్, హలో అండి. హాయ్ హాయ్. హో, ఎన్ని వెరైటీస్ ఉంటాయో తెలుసా. యాక్చువల్లీ నేను గతంలో కూడా ఒకసారి వచ్చున్నాను ఈ స్టోర్కి. ది బెస్ట్ ప్రోడక్ట్స్ అని నేను కూడా కొన్ని కొనుక్కున్నాను, కొన్ని వాడాను. జాగరీ అయితే ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. 1000 days దాన్ని అలా ఉంచేసి ఆ తర్వాత నుంచి సేల్ చేస్తారనమాట. అన్ని రోజుల పాతది, రుచి కూడా చాలా బాగుంటుంది. టీ పెట్టుకోవడానికి కావచ్చు, ఏమైనా స్వీట్స్ తయారు చేసేటప్పుడు షుగర్ బదులు అవి వాడచ్చు అనమాట. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి ఇవి. అన్ని ఆర్గానిక్. ఇదే నేను చెప్పినటువంటి ఆ బెల్లం, బ్లాక్ గోల్డ్ అంటారు, నల్ల బంగారం. అంటే మనకి అసలు ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయని కూడా తెలియదు తెలుసా. అన్ని రకాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. మొరింగా బాగా ఎక్కువ తీసుకుంటున్నారు కదా, మునగాకుకి ఆ గింజలు కూడా ఉంటాయి ఇక్కడ, మునక్కాడ గింజలు. రైట్, సరే, ఇవన్నీ నేను మాట్లాడి చెప్పే కన్నా ఫౌండర్ ఉన్నారు, ఎవరైతే లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ ఫౌండర్ శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రాంచైజీ గురించి అని చెప్పాను కదా, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఫ్రాంచైజీ తీసుకున్నాం అంటే మాకు ఆ ప్యాషన్ ఉంది, ఇలాంటివి న్యాచురల్ ఆర్గానిక్వి మేము కూడా సేల్ చేస్తాం, ఒక స్టోర్ మేము పెట్టుకుంటామని చెప్పి అడిగేవాళ్ళు చాలా మంది నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం అని అనమాట స్పెషల్గా ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. శ్రీనివాస్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. ఉంది ఫ్రాంచైజీ గురించి నేను చెప్తానన్నారు. సో అవన్నీ వారి మాటల్లో విందాం. శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా? చాలా చాలా బాగున్నాను. మళ్ళీ మీ ప్రోడక్ట్స్ నన్ను రప్పించాయి. థాంక్స్ ఫర్ కమింగ్. ఇది సెకండ్ టైం కదా? ఎస్, సెకండ్ టైం అండి. యూజ్ చేస్తున్నాను కాబట్టి, అంటే ఏది మనం అలా గుడ్డిగా చెప్పేయకూడదు. ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ అది వాడి బాగుందా లేదా అనేది వాళ్ళకి కూడా సజెస్ట్ చేయాలి. అందులో బాగా నిజంగా ది బెస్ట్ అండి. నేను జాగరీ అయితే చాలా చాలా బాగుంది. లేదండి, జాగరీ ఇట్స్ నోన్. నిజంగా అంటే నాకు అనిపించింది, సరే అంటే నార్మలే కదా చెప్పటం అనే అనుకుంటాం సరే ఎవరైనా, బట్ యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఆ జెన్యూన్ ఎంత జెన్యూనిటీ ఉందనేది ప్రోడక్ట్ వాడాక. లేదు మేడం, అంటే ఇవాళ ఆ చేలోకి వెళ్ళి మీరు ఆ పురుగులను అడిగినా చెప్తాయేమో ఇక్కడ ఏ మందు వాడలేదని. ఎందుకంటే అంత స్వచ్ఛంగా చెయ్యాలి అని ఒక దృఢ నిశ్చయంతో మొదలెట్టింది ఇది. ఆఖరికి అక్కడ వేసే ఆవుల గడ్డి కూడా బై ఫార్ కెమికల్ ఫ్రీ, 100%. నిజంగా నేను ఫామ్ కూడా చూశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి, చూడండి. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను ఇస్తాను. నిజంగా ది బెస్ట్. అసలు ఇలా కూడా తయారు చేస్తారా అంటే, ఇంత మనసు పెట్టి ఏదైనా ప్రోడక్ట్ని తయారు చేస్తారా అంటే, ఏదైనా ఒకటి అనుకుంటే దానిపైన నిమగ్నమై ఉంటారా అని నాకు శ్రీనివాస్ గారిని చూసిన తర్వాత అర్థమైంది. ఫామ్కి వెళ్ళిన తర్వాత చాలా మంది నన్ను అడిగారు, ఇంకొకసారి మాకు అక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఫ్రాంచైజీ అని కూడా వింటున్నాం మేము, సో ఏమన్నా ఆప్షన్ ఉందా అని. ఇవి ఇవాళ నేను మీ ముందు ఉంచబోతున్న ప్రశ్నలు. ఇందులో భాగంగా ఫస్ట్ ఇక్కడ మనకి దొరికేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఆ స్పెషాలిటీ చెప్పండి వ్యూవర్స్కి. ఏమున్నా ఈ స్టోర్ ఇట్స్ ఏ హెల్త్ వెల్బీయింగ్ స్టోర్ అండి, వెల్నెస్ స్టోర్. సో ఇక్కడ ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికి ఒక ఆరోగ్యకరమైన ఫుడ్డే ఇవ్వాలి. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. వైట్ రైస్ దొరకవు ఇక్కడ, తెల్ల గోధుమలు దొరకవు. ఏమున్నా నల్ల గోధుమలు ఉంటాయి,
బ్లాక్ రైస్, రెడ్ రైస్, చూసాను అఫ్ కోర్స్ మిల్లెట్స్ అవుట్ ఆఫ్ స్టాక్ నౌ, అది కూడా వస్తుంది. ఓకే ఏమున్నా చాలా మంది వచ్చి అడుగుతారండి, అంటే వైట్ రైస్ మాకు కావాలి, ఒక బస్తా ఇస్తారు. అసలు పండించిందే మేము ఎలా ఇస్తాం? ఒకప్పుడు పండించామండి రకరకాల వైట్ రైస్ కూడా. తర్వాత అర్థమైంది ఏంటి అంటే అందరిలో లాగా మనం కూడా ఉంటే ఆ హెల్త్ని ఎలా ఇవ్వగలుగుతాము అని చెప్పి మొత్తమే అసలు పండించడమే మానేసాము. ఓన్లీ ఇప్పుడు మొన్న కూడా బ్లాక్ రైస్ వేసాము. సో ఈ రకంగా చేస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే బెల్లం. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 3 years ఓల్డ్ నౌ. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే 6 years పైగా ఉంటుంది బెల్లం. కంటామినేషన్ లేకపోతే పాడవదండి, కంటామినేషన్ లేకపోతే. అయితే ఇది ఎలా తయారు చేసాము? చాలా స్వచ్ఛంగా మీకు చెప్పాను నేను ఆల్రెడీ. ఆఖరికి ఒక్కొక్క గడ కడిగి చేసిన బెల్లం ఇది. అట్లాగే ఇక్కడ చేసే లడ్డూలు కూడా డెఫినెట్లీ మేడం, అంటే మీకు ఆ టేస్ట్ రాకపోవచ్చు, డెఫినెట్ గా ఆ టేస్ట్ రాదు, చక్కెర కలిపిన టేస్ట్ రాదు కదండి బెల్లంలో. డెఫినెట్లీ, అంటే ఐ ఆల్వేస్ కాల్ దెమ్ 90% టేస్ట్ అండ్ 100% హెల్తీ. దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ టుడేస్ వరల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లడ్డులే చూడండి. ఈ లడ్డూస్ చాలా చాలా స్పెషల్. ఇక్కడ ఎన్ని రకాలు ఉంటాయో. 16 seed లడ్డు అని, మొన్న మీరు రాడుతున్న అదే రోజు వీళ్ళు ఆమ్లా లడ్డు అని, ఇంకా రకరకాల అశ్వగంధ లడ్డు అని. అంటే ఇప్పుడు అశ్వగంధ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీని ఇస్తుంది, అదొక మూలిక. దాంతోపాటు ఇంకా 4-5 కలిపి, సీడ్స్ కలిపి, నట్స్ కలిపి, ఓన్లీ బెల్లంతోనే తయారు చేస్తాం ఇక్కడ. వేరే ఏమి షుగర్ అనేది నో షుగర్ అండి. బయట కూడా బొడి పెట్టాం. 16 రకాల సీడ్స్ తోటి ఇక్కడ లడ్డూస్ ప్రిపేర్ చేస్తారండి. ఉసిరికాయతో లడ్డు ఉంటుంది, మీరు నమ్ముతారా? నిజంగా నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, చాలా చాలా అద్భుతంగా ఉంది. మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు స్వీట్స్ ఇస్తాం కదా, మనం అంత షుగర్ వేసిన స్వీట్స్ అందరినీ డబ్బులు పెట్టుకొని తీసుకువెళ్ళి ఇచ్చే బదులు ఇవి కొంచెం మనకి రీజనబుల్ రేట్లో ఉంటాయి, ప్లస్ హెల్త్ని కూడా మనం ఇస్తున్నట్టు మన చుట్టాలకు కావచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరికైనా. ఇదైతే మంచి కాన్సెప్ట్ సార్, నాకు బాగా నచ్చింది స్టోర్ లో. ఇంకా మీకు చాలా నచ్చుతాయి. ఇవి లడ్డు స్పెషల్స్. ఒక్క మాట అడగాలనుకున్నాను నేను. యాక్చువల్లీ స్టోర్ నాకు తెలిసి ఇంతకు ముందు వచ్చాను, అంటే చూడడానికి ఓపెన్ గా మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్. చిన్న స్టోరే కానీ అంతమంది ఉన్నారు ఏంటండి, 6 ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిందండి ఇది. హెన్స్ వి వాంట్ టు గో ఫ్రాంచైజ్ మోడల్. హెల్త్ ఇద్దాము అని. హెల్త్ ఇద్దాము అంటే చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ గోవర్స్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ ఇస్ ఆల్వేస్ బిజీ. గీతాంజలిలో చాలా బిజీగా ఉంటారు కదా. సో అలాంటి బిజీ మనుషులకి మనం అందించేటట్టు ఉండాలి. అంటే స్మాల్ బాక్స్ which consists this laddu, which is 100% organic అని చెప్పలేం, కానీ మీకు హెల్త్కి అయితే డెఫినెట్గా మంచి చేస్తుంది. విత్ ఏ జ్యూస్ అండ్ పల్ప్. జ్యూస్ అనమాట. అందులో 60% వచ్చి కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఉంటుంది, తర్వాత పల్ప్ ఉంటుంది. దాంతోపాటు ఒక మినీ శాండ్విచ్, అది రకరకాల మన దీంతో తయారు చేసింది, అంటే రాగి పిండితో కానివ్వండి, స్పెషల్ బ్రెడ్ అనమాట. ఇది ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దామని. దానికి వీ హ్యావ్ టు start right from 6 o'clock in the morning till 10 o'clock in the night. అందుకే అంతమంది మొత్తం ఎంతమంది ఉంటారు? 6 members అండి. దే వర్క్ ఇన్ షిఫ్ట్ 2 each లాగా. ఇద్దరు ఎక్స్ట్రా యాక్చువల్గా. అయితే ఇదే మోడల్ వాళ్ళకి చూపించాలి అంటే కంటిన్యూటీ ఉండడానికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఒకటండి, జ్యూసెస్లో కోల్డ్ ప్రెస్ జ్యూస్. అగైన్ వీ హ్యావ్ అవర్ ఓన్ వే టు డూ ద పల్ప్. 100% అక్కడ. లడ్డూస్లో అదే. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, మీకు ఆల్రెడీ బెల్లం గురించి చెప్పాను. ఆల్సో వీ హ్యావ్ బ్లాక్ గోల్డ్, వన్ ఆఫ్ ద బెస్ట్ అండి ఇది. ఇది ఎక్కువ యుఎస్కి వెళ్తుంది, పీపుల్ లైక్ ఇట్. మొన్నే ఒక 30 బాటిల్స్ ఒక ఆయన తీసుకెళ్లారు అనమాట. ఒకటే ఇది వచ్చి ఎంటైర్ వెయిట్ వచ్చి 1 kilo పైన ఉంటుందండి, ఎందుకంటే బాటిల్ వెయిట్ ఎక్కువ. ఇది వచ్చి 675 grams అండి. బట్ ఇట్స్ రియల్ గోల్డ్ అండి. ఎవరు కూడా ఇంత శ్రద్ధగా చేయరేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే అండి, చాలా మంది పొద్దున్న లేస్తే తీపి కావాలి, అంటే వెదర్ యూ కాల్ ఇట్ టీ, ఏదో రకంగా షుగర్ అనేది యాడ్ అవుతుంది. అది లేకుండా మనం స్వచ్ఛంగా ఇవ్వాలి అంటే డైలీ మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అట్లీస్ట్ ఐ నో పీపుల్, అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ 20-30 people who are diabetic, they come to store and they purchase this.
ఓ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ బెల్లాన్ని తీసుకోవచ్చు వాడొచ్చు. అండి డెఫినెట్ గా ఓకే వితౌట్ సరే. సో బ్లాక్ గోల్డ్ గా పిలువబడుతున్నటువంటి ఈ నల్ల బంగారం అంటే ఈ బెల్లం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. చక్కగా వచ్చి మీరు స్టోర్లో పర్చేస్ చేయొచ్చు. మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను, కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. మీకు ఎక్కువ స్టాక్ కావాలంటే మాకు ఎక్కువ బాటిల్స్ కావాలి, మేము మాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామను ఎక్కడికైనా పంపిద్దామని అనుకున్నా కూడా మీరు ఇక్కడ ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు స్టోర్కి రావచ్చు. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా కరెక్ట్ దాని ఆపోజిట్లో నాగోల్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే అందరికీ తెలుసు. జస్ట్ దాని పక్కనే అండి లివింగ్ ఎట్ ఆర్గన్స్ మరి ప్రోడక్ట్స్ ఉంటాయి, వచ్చి పర్చేస్ చేయండి. ఎస్ సార్, ఇంకా ది బెస్ట్ ఉన్నాయి కదా వాటి గురించి అన్నిట్లో డెఫినెట్లీ అండి. వీఆర్ నోన్ ఫర్ హర్బల్ టీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ టీ, దిస్ ఈస్ కాల్డ్ పింక్ టీ, లేకపోతే ఎడబుల్ టీ. ఎందుకంటే మొత్తం తినేయచ్చు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఎందుకంటే ఇది మా ఓన్ స్పెషల్ బ్లెండ్ అన్నమాట. ఈ R&D కూడా మేమే చేస్తాం. అంటే మందార పువ్వులతో ఎండబెడతారు. అది ఎండబెట్టిన తర్వాత దానిలో క్రాన్బెర్రీ, రకరకాలు జింజరు, ఆమ్లా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తో చేసింది అనమాట. వెరీ స్పెషల్ అండి. ఓకే, లివర్ కిడ్నీ హెల్త్ కి మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. తగ్గిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇట్స్ ఉమెన్ టీ అన్నమాట. పింక్ సి ఇట్స్ నోన్ యాజ్ పింక్ టీ, ఎడబుల్ టీ అండ్ ఆఫ్టర్ మీల్ టీ. ఎందుకు ఆఫ్టర్ మీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ హ్యావ్ యువర్ మీల్, కొన్ని టీస్ ఏంటంటే యాక్చువల్గా మీ ఆ వైటమిన్స్ ని తీసుకోకుండా చేస్తాయి. ఈ జనరల్ టీ కూడా ఇట్స్ నోన్, మీ ఏ డాక్టర్ని అడిగినా చెప్తారు, it won't let you absorb all the nutrients anamata. Whereas this one has 47 అంటే close to 47% vitamin ఐరన్, మళ్ళీ 30% వైటమిన్ సి. అంత పెద్ద ఎత్తులో ఉన్నప్పుడు మీకు ఏమన్నా న్యూట్రియంట్స్ ఉంటే ఇట్ విల్ మేక్ యూ అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్ ఇన్ టు ద బాడీ అనమాట. సో ఆ రకంగా ఇది అగైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాత్ పౌడర్స్ అండి. ఇది 10 రకాలు ఉన్నాయి. ఇది బీట్రూట్ బాత్ పౌడర్ అన్నమాట. అలాగే పప్పాయ ఉంది ఇందులోనే అన్ని రకరకాలుగా బాత్ పౌడర్స్ లోనే. అంటే బ్యూటీకి సంబంధించి ఉన్నాయి, అలాగే హెల్త్ డెఫినెట్ గా అండి, ఇన్నర్ అండ్ అవుటర్ హెల్త్. బాగా చెప్పారు శ్రీనివాస్ గారు. బాత్ పౌడర్స్ చెప్పారు, సోప్స్ లాంటివి ఏవి ఇక్కడ అందుబాటులో లేవండి? సోప్స్ ఒక 4 years బ్యాక్ చేసామండి. ఎప్పుడైతే బిగిన్ చేసాము మీకు చూపించడానికనే అది కూడా తెప్పించాం అనమాట. ఇది చూడండి, డేట్ ఎప్పుడుందో, అక్టోబర్ 10, 2020వ సంవత్సరం. ఇది 26 అక్టోబర్ 2020. షాంపూ బార్స్ అని, సునిపిండి బార్స్ అని, ఆలివ్ ఆయిల్, సాఫ్రాన్ ఆయిల్, ఇవన్నీ కూడా. సాఫ్రాన్ ఆయిల్ కూడా ప్యూర్ అండి, బాగా చేసాము. కానీ ఏంటంటే నో మ్యాటర్ వాట్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ కెమికల్. అందుకు అది సాటిస్ఫై కాక అగైన్ వి స్విచ్డ్ ఇంటూ బాత్ పౌడర్స్. బాత్ పౌడర్ లోనే ఎక్కువ R&D చేయడం జరిగింది. ఇంకా సువాసన వచ్చే చాలా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఏది కూడా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్ లేదు ఇందులో. అంటే ఇప్పుడు ఇవైతే సేల్ చేయట్లేదు, లేదండి. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ కమ్ అప్ విత్ ఎ బెటర్ కాంబినేషన్ అప్పుడేమైనా చేస్తామేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ మీకు కనీసం 10 డిఫరెంట్ బాత్ పౌడర్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. పపాయ ఉంది, బీట్రూట్ ఉంది, మీకు 100% హర్బల్ బేస్డ్ బాత్ పౌడర్ ఉంది. మళ్ళీ మీకు జనరల్ గా మీ సునిపిండి అంటాం కదా, అందులోని బెటర్ కాంబినేషన్ తో ఉన్నాయి. అలా రకరకాలు ఒక 10 బాత్ పౌడర్స్ అయితే మినిమం ఉన్నాయండి ఇక్కడ. ఈవెన్ పోట్లీస్ అంటే మీకు ఇందా చూశారు కదా, ఆ పోట్లీస్ కూడా పెయిన్ పోట్లీ ఉంది, ఫేషియల్ మసాజ్ పోట్లీ ఉంది, హెయిర్ పోట్లీస్ ఉన్నాయి, బ్యాక్ పెయిన్ స్పెషల్ గా ఉంది. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అది కూడా ఏంటి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన చేను పక్కన ఇతర రైతు చేలు పక్కన సేకరించడం కూడా జరిగింది. ఇవన్నీ ఏదో పెద్ద బయట నుంచి తెచ్చినవి కాదండి. కాకపోతే కొన్ని బయట నుంచి తెస్తాము ఆయుర్వేద పరంగా సాధ్యంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి ఉంది, అదొక ఆకు. ఇలా రకరకాలుగా అన్ని సేకరించే జరిగింది. అట్లా న్యాచురల్ గా చేసిన బాత్ పౌడర్. సో అన్ని బాత్ పౌడర్స్ అయితే 10 రకాలు మొత్తం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మొరింగా, అబ్బా ఎంత మంది యూజ్ చేస్తున్నారు. మొరింగా ఇస్ డెఫినెట్లీ అంటే ఇట్ డిజర్వ్స్ ఏ టైటిల్ అండి. ఏంటంటే సర్వ రోగ నివారణి అంటారు కదా, కానీ ఇదే అనుకుంటున్నాం. ఇంకా దీనికి మించినవి కూడా చాలా ఉన్నాయి డెఫినెట్ గా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది పౌడర్ అండి. లీవ్స్ కూడా అవైలబుల్. అగైన్ లీఫ్ ఈ మధ్య తులసి ఒకటి, మొరింగా ఒకటి,
స్టీవియా ఒకటి, లెమన్ గ్రాస్ ఒకటి, వీఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ టు యుఎస్ యాక్చువల్లీ Okay. మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్. ఇవేంటి సార్? ఇది Back to the roots. ఇది స్టార్టింగ్ లో ఇంట్రడ్యూస్ చేద్దాము అంటే ఎప్పుడైతే లివింగ్ అది స్టార్ట్ అయిందో అసలు దీంతోనే స్టార్ట్ అయిందండి, కానీ అనుకోని కారణాల వల్ల చేయలేకపోయాను. ఫైనల్ గా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మళ్ళీ. బ్యాక్ టు రూట్స్ అంటే యూ గో బ్యాక్ టు రూట్స్ అంటే మన పురాతన కాలం మసాజ్లు అవన్నీ కూడా అనమాట. సో ఈ ప్రత్యేకత ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది బాడీ పెయిన్స్ కి పనికొచ్చేది. ఇందులో రకరకాలు ఉన్నాయి, ఈవెన్ ఓన్లీ మూలికలతో చేసినవి ఉన్నాయి, అంటే ఓన్లీ రూట్స్ తోని. నా దిస్ వన్ ఇది ఒకసారి స్మెల్ చూడండి మీకు తెలుస్తుంది. ఘాటుగా ఉంటుంది. ఏంటంటే పెయిన్ రిలీఫ్ కి మంచిది. సో ఇందులో అవునండి, ఇందులో ఆయిల్స్ వస్తాయి. జస్ట్ మీరు దాన్ని లైట్ గా అద్దుకుని, లేదు ఇంకా మీకు ఇంకా ఆయిల్ కావాలి వచ్చింది ఇందులో ఇంకేమైనా మిక్స్ చేయాల్సి ఉంటుందా సార్? ఏం లేదండి, సింపుల్. కొంతమంది ఇది మన ఓవెన్ ఉంటది కదా అందులో పెట్టేసుకుంటారు లైట్ గా, కానీ ఒక్కటి ప్రికాషన్ మటుకు తీసుకోవాలండి, హీట్ చూసుకుని అప్లై చేసుకోవాలి. చాలా మంది తెలియక కాల్చుకుంటారు. లేదు, ఇందులో అన్ని మూలికలు ఉన్నాయి, అన్ని మూలికలు అండి. ఇదే మన దగ్గర దగ్గర ఇప్పుడు 8 వెరైటీస్ ఉన్నాయి. ఇదన్నీ కూడా పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. ఒకటి ఇది పెయిన్ రిలీఫ్, ఇంకోటి పపాయతో తయారైంది, అది బ్యూటీకి సంబంధించింది. ఇంకోటి బ్రహ్మి, మన ఏదైతే బ్రెయిన్ టానిక్ అంటారు కదా, ప్లస్ హెయిర్ టానిక్ అంటారు. బ్రహ్మితోని ఒక పోట్లీ ఉంది. అంటే బ్రహ్మి ఒకటే కాదు, అందులో రకరకాల మూలికలు కలుస్తాయి. సో ఇదేంటంటే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అండి. మూలికలతో ఉన్నటువంటి మూట ఇది చాలా బాగుంది పోట్లీ. అసలు అంటే ఇది జస్ట్ మనకి ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అలా, ఇంట్లో మన నార్మల్గా ఓవెన్ ఉంటుంది చాలా మందికి, లేకపోతే ఆవిరి పట్టేటప్పుడు కావచ్చు, ఆ కొంచెం ఆవిరితోటి మనకి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ జస్ట్ ఇలా అంటే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుందని చెప్తున్నారు. మనకి ఎక్కడ ఇలాంటివి దొరకవు, బట్ లివింగ్ ఎయిత్ ఆర్గానిక్స్ లోనే ఇలాంటివి దొరుకుతూ ఉన్నాయి. నైస్ సార్, వెరీ. నేనైతే చూడలేదు ఈ మధ్య కాలం, అంటే జస్ట్ మసాజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తారని అలా విన్నాను తప్ప. నేను కేరళలో దగ్గర 8-9 నెలలు తిరిగానండి అక్కడ. బాగా వైద్యంలో ఎక్కువ చేస్తారండి కచ్చరలా. నెక్స్ట్ ఒకటి బ్రేక్ఫాస్ట్ ది ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఉందని విన్నాను మీది. బ్రేక్ఫాస్ట్ బ్లాస్ట్ అండి, అది ఎక్కువ సేల్ అవుతున్నది కూడా అదేనట్టు కదా. ఇందులో కూడా క్లోజ్ టు 20 to 26 సీడ్ అండ్ నట్స్ వేరియేషన్స్ తయారవుతుంది ఇది. అగైన్ ఇందులో ఏంటంటే ఇందులో ఒక్క దాంట్లోనే మేము 1% షుగర్ వేస్తాం జాగరీతో పాటు. ఏంటి ఆ షుగర్ కూడా ఓన్లీ దాగా మిశ్రీ, అంటే పటిక బెల్లంకి ఇంకా బెటర్ పటిక బెల్లం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మిశ్రీ ఏదైతే ఉందో 60 రూపాయలు 70 రూపాయలు దొరికిపోతుంది. దాగా మిశ్రీ వచ్చేసి 160 రూపీస్ ఇవాళ మార్కెట్లో. సో ఎక్కడ కూడా వెనకపోకుండా మనం అలాంటిదే యూజ్ చేస్తాం. ఏంటంటే ఒక సేయింగ్ అండి, దే ఆల్వేస్ సే, మనని పక్కవాడు చూడనప్పుడు కూడా మనం సరిగా చేస్తా ఉండాలి. అదే బ్రాండ్ గొప్పతనం, అంతే కదండి. ఇప్పుడు ఎవరో చూడట్లేదు, మన పని మనం చేసుకుందాము, నలుగురికి చూడట్లేదు కదా అని గోవిందలాగా అలా ఉండకూడదు. నలుగురితో నారాయణ అనొద్దు, స్పెషల్ గా ఉండాలి. రైట్, మరి ఇంత స్పెషల్ గా ఉన్న ఈ స్టోర్ గురించి చాలా మంది నన్ను ఫ్రాంచైజీ అని అడుగుతూ ఉన్నారు. ఫ్రాంచైజీ ఇప్పుడు ఇవ్వబోతున్నారా, ఇస్తారా, ఏంటి డీటెయిల్స్ చెప్పండి. వి ఆర్ ఓపెన్ టు ఇట్ అండి. ఎవరెవరికి ఇస్తారు? వెరీ గుడ్ పాయింట్, వెరీ గుడ్ పాయింట్. ఇక్కడ లైక్ మైండెడ్ పీపుల్కి ఇవ్వాలండి. ఎందుకంటే ఈ బ్రాండ్ జర్నీ వచ్చి అఫ్ కోర్స్ టుడే వీ హ్యావ్ మెనీ ప్రొడక్ట్స్ అంతా కూడా, కానీ ఈ బ్రాండ్ జర్నీ వాజ్ లిటిల్ పెయిన్ఫుల్. అంటే ఈ బుల్స్ని సెక్యూర్ చేయడము, ప్లస్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మేము చెరుకు చేస్తున్నప్పుడు పందులు వచ్చేవి అక్కడ, ఓపెన్ ల్యాండ్ కదా, పందులు వచ్చేవి. కనీసం 2.5 ఎకరాలు పందులు తినేసినాయండి. కానీ ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చాలాసార్లు నేను నైట్ వెళ్ళిపోయేటప్పుడు అవి గుంపులుగా వచ్చేవి. వస్తే అరే పోనీలే ఇవి కూడా తింటున్నాయి అనిపించేది. మంచి కాదండి, వి షుడ్ బి పార్ట్ ఆఫ్ ద నేచర్. కానీ అవి డ్యామేజ్ చేస్తున్నాయి కదా. ఇట్స్ ఓకే, అది మనం మనుషులా కాదు, నష్టం కాదండి. ఒక మాట చెప్తాను, మనుషులు బ్యాక్ స్టాబింగ్ అంటారు, రకరకాల విధంగా మనం పోలుస్తాం మనుషులు, వాటిని ఆ మాట అనలేము కదా. అవి వచ్చేది ఓన్లీ ఫుడ్ గురించి, ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ గురించి, అంతే, వేరే ఏమి అవిగేషన్ ఉండదు. దానివల్ల ఏం తెలుసుకున్నారు మీరు? అంటే
అలా జరగటం వల్ల అలా జరగడం వల్ల ఒకటే తెలిసింది ఏంటి అంటే రైతులు ఎంత బాధపడుతున్నారో పాపం. ఎందుకంటే 2-3 ఎకరాలు వేసిన వాళ్ళు రైతులు కూడా ఉంటారు. వాళ్ళు ఇలాంటివన్నీ చూసి నాకు అనిపిస్తుంది వాళ్ళు వదిలేయచ్చు కదా అనిపిస్తుంది. కాదు, నవ్ ఐఎమ్ టువర్డ్స్ రైతుని కూడా సపోర్ట్ చేయాలి మనం. ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే ఇక్కడ ఒకటండి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ నేచర్ ఈజ్ ద రైట్ వే టు లివ్. వాటిని ఎక్కడ కూడా మనం అంతా ధ్వంసం చేసేసి బతికేస్తున్నాం. చెట్టును కానివ్వండి, పుట్టును కానివ్వండి, మనుషులు కానీ ఎక్కడ ఏటిని వదిలిపెట్టట్లేదు. See, when you are in a superior stage, like they say, you have a power, utilize it in a right way. Whereas as human beings, we are not doing that today. Correct అండి. సో అలా లైక్ మైండెడ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తారు ఫ్రాంచైజీ. డెఫినెట్ గా అక్కడ వచ్చేది ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ హూ రెస్పెక్ట్ నేచర్, హూ వాంట్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ నేచర్. అలాంటి వాళ్ళు మనకి ముందుకు వస్తే డెఫినెట్ గా వాళ్ళకి మేము అన్ని విధాలుగా సాయం చేస్తాం. ఎలా అంటే ఈవెన్ వి గో టు లొకేషన్ అండి. మీరే వెళ్తారు, వాళ్ళు పలానా లొకేషన్ మేము మా దగ్గర ఉంది ఇది అంటే మేమే వెళ్ళి చూస్తాం. ఓకే మంచిదా చెడా, ఎందుకంటే మేము తెలుసుకున్న మేము చేసిన తప్పులు వాళ్ళు పడకూడదు. సో అవన్నీ చూస్తూ ఎస్పెషల్లీ వీ హ్యావ్ ఎ మోడల్ విచ్ ఈస్ వీఆర్ వర్కింగ్ అవుట్. 10 lakhs నుంచి మధ్యలో నుంచి 12 lakhs మధ్యలో అవుతుంది ఆ మోడల్, విచ్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్క్లూజివ్ అండి. ఇప్పుడు ఈ స్టోర్ ని చూశారు, ఈ స్టోర్ మినీ అండి, ఇది మినీ స్టోర్. ఎందుకు అంటే దిస్ స్టార్టెడ్ ఇన్ కోవిడ్ అండి. అప్పుడు అక్కడికి వెళ్ళి యాక్చువల్లీ వి సా ఏ ప్లేస్ ఇన్ ఫైనాన్షియల్ సిటీ బ్యాక్ దెన్. లేదు అంత దూరం వెళ్ళలేను, ఇప్పుడు ఇక్కడ ఫామ్కి వెళ్ళాలి అని చెప్పేసి సరే ఒక మినియేచర్ తయారు చేద్దాము అని. అసలు ఇక్కడ ఏం లేదండి, చూస్తే ఆశ్చర్యపోతారు. 4 గోడలు తప్పితే ఏమీ లేవు. డెఫినెట్ గా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అందరికి. అంటే మీరు ఎలాంటి లొకేషన్ తీసుకోండి, దాన్ని వి విల్ మేక్ ఇట్ హ్యాపెన్. మీరే చేసిస్తారు. డెఫినెట్ గా. బడ్జెట్ 10 to 12 lakhs అవుతుంది. అవునండి. అయితే ఎక్కడెక్కడ సార్ ఇప్పుడు వేరే స్టేట్ లో ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే వేరే ఊర్ల దగ్గర ఉండేవాళ్ళు, ఎవరెవరికి అవకాశం ఉంది? ఫస్ట్ అంటారు కదండి, ఫస్ట్ ఇంట గెలిచి తర్వాత బయట గెలవాలి. ఫస్ట్ హైదరాబాద్. ఫస్ట్ డెఫినెట్లీ అండి. ఫస్ట్ హైదరాబాద్ వి వాంట్ టు ఓపెన్ అప్ హియర్ అండ్ దెన్ టేక్ ద నెక్స్ట్ స్టెప్. ప్రొడక్ట్స్ ఎలా అండి మరి మీరే పంపిస్తారా? అన్ని A to Z అండి, ప్రతిదీ మీరే. A to Z. అసలు బయట ప్రోడక్ట్ రావడానికి లేదు. దట్ ఈస్ హౌ వీ వాంట్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ జ్యూసెస్ ఉన్నాయి. అగైన్ ఐ టోల్డ్ యూ ఇట్స్ జ్యూస్ అండ్ పల్ప్ అండ్ కోల్డ్ ప్రెస్ జ్యూస్ ఓన్లీ. జ్యూసెస్ చాలా స్పెషల్ అండి, నేను ఆల్రెడీ టేస్ట్ చేసి ఉన్నాను. మీరు వస్తే కనుక అద్భుతంగా ఉంటుంది. ఫ్రూట్ పంచ్ అని చెప్పి నాకు ఇచ్చారు లాస్ట్ టైం, నేను తాగాను, చాలా బాగుంటుంది. 5 రకాల ఫ్రూట్స్ తోటి చేసి ఇచ్చారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కోల్డ్ ప్రెస్, నార్మల్గా ఏదో మిక్సీలో వేసి అలా ఇచ్చేయటం అలా కాకుండా ఇక్కడ కోల్డ్ ప్రెస్ చేస్తారా, హీట్ ఏం అవ్వదు, ఒరిజినల్గా అంటే న్యాచురల్ జ్యూస్ వస్తుంది మనకి. ఆ ఫ్లేవర్, అందులో షుగర్ అవసరం లేదు, ఐస్ కూడా అక్కర్లేదు, అలాగే మనం ఎంతైనా తాగేయగలం. మీరు చూశారు కదా బోర్డ్ బయట, it says no sugar, no ice, no water. No water. వాటర్ కూడా యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయడానికి లేదు. మీరు బోర్డ్ అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది, ఏం సార్ పెద్ద బ్యానర్ పెట్టారు అక్కడ. మీరు ₹1,00,000 పెట్టి ఐఫోన్ కొనుక్కుంటారు, 4,000 పెట్టి మందు సీసా కొనుక్కుంటారు, మీరు వాటి ఖర్చు పెడతారు. కానీ వెళ్ళి బార్ లో 4,000 ఉట్టిగానే ఫ్రెండ్స్ తో ఖర్చు పెడతాను. ఇంకా 4,000 అంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు 30-40 ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ దే గో బ్యాక్ అండి. అదే అర్థం కాదు. అంటే సెల్ఫ్ మీ గురించి మీరు ఖర్చు పెట్టకపోతే అది ఏంటంటే కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అనమాట. కానీ ఇదే మనుషులు వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయితే ఎంత అంటే డెఫినెట్ గా అండి. శ్రీనివాస్ గారు, బుల్ బేస్డ్ ఫార్మింగ్ అంటారు, అంటే కాన్సెప్టే అది మీది, దీని మెయిన్ మోటో. కాబట్టి ఇందులో భాగంగా అంటే ది బెస్ట్ ప్రోడక్ట్ దానికి సంబంధించి ఏదైనా ఉందా మన స్టోర్ లో మాత్రమే దొరికే? టు బి ఆనెస్ట్ అండి, మనం చేసిన మన దగ్గర చేలో పండినవి కూడా ప్రతి ఒక్కటి బెస్ట్. ఎందుకు అంటారు, అసలు ఏమి వేయలేదు ఆ భూమిలో, ఏం లేదండి, ఏం లేదు. ఇది వాస్తవం, ఇంకా వేరే ఛాన్స్ లేదనమాట. అంత శ్రద్ధగా చేశాము. సో అందులోనే దగ్గర మనకి ఒక 20 ప్రోడక్ట్స్ దాకా మనం చేసినవి ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే వేరే రైతులతో టైప్ అయ్యి వాళ్ళ దగ్గర వెళ్తూ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఒక 3-4 ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేసేయాలని, వీళ్ళు బాగా చేస్తున్నారు అని ఒక 6-7 ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళతో చేయిస్తున్నాం ప్రస్తుతానికి. ప్లస్ ఏంటంటే అవేర్నెస్ రావాలి. ఇప్పుడు అవేర్నెస్ రావాలి అంటే చాలా మంది ఏం అడుగుతారంటే, ఓకే చేస్తున్నారు, మరి కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా,
అడుగుతారు అంటే అడుగుతారు, అన్ని బుల్ definitely. బేస్డ్ అంటున్నారు కదా అంటే ఇట్స్ ఆల్ ద సేమ్ అండి. Of course. తల్లి తండ్రి డిఫరెంట్ కాదు కదా, బుల్ అండ్ కావ్ ఇస్ ద సేమ్. ఒకటే కదా. డెఫినెట్లీ. సో అలా అడిగినప్పుడు మేము మాకు ఏంటంటే అన్ని ఎక్కువ ప్రొడక్ట్స్ లేవు, 6-7 ప్రొడక్ట్స్ ఉంది, అందులో ఇది ఒకటి అనమాట. ఏంటి సార్? హోలీ షిట్. జీవామృతం పంచగవ్య ఫెర్టిలైజర్. ఓకే ఓకే, పంచగవ్య ఫెర్టిలైజర్ విన్నాను, కానీ ఇదేంటి రెండు మిక్స్ ఉన్నట్టున్నాయి అవునండి, సార్. అవునండి. ఇది మేము టెస్ట్ అండ్ ట్రైడ్, ఈ రెండు మీకు కాకపోతే పంచగవ్యాన్ని ఇందులో కలపరు ఎవరు తొందరగా. ఇందులో ఇంకోటి ఏంటంటే మన దగ్గర జాగరీ పండించాం కాబట్టి ఆ లిక్విడ్ ఏదైతే జాగరీ ఉందో అదే యూటిలైజ్ చేస్తున్నాం, అందుకు ఇందులో చాలా ఎక్కువగా జాగరీ వేస్తాం. ఇప్పుడు ఇందులో జాగరీ కూడా జాగరీ ఉంటుంది, ఉంది. బెల్లం ఉంటుంది. ఇదే Okay. బెల్లం. ఇది పొలంలో చల్లుతారు మీరు అవునండి, మందులాగా. అవునండి. కాకపోతే Okay, okay. పొలం కంటే కూడా ఈ కిచెన్ గార్డెనింగ్ Okay, అది okay. బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమున్నా కానీ ఇంకా బయటికి వెళ్ళేసి దే ఆర్ టేకింగ్ కెమికల్ ఓన్లీ. ఇంట్లో మొక్కలు ఎవరైతే పెంచుకుంటున్నారో అవును. వాళ్ళు మేము ఆర్గానిక్ గా పండించాలి, కెమికల్స్ ఏవి మేము వెయ్యము అని అనుకునే వాళ్ళకి బెస్ట్ ఫెర్టిలైజర్ అండి. Definitely. ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. ఇందులో ఏమేమి ఉంటాయి చెప్పండి సార్? జాగరీ, బెల్లం ఉంటుంది, బెల్లం ఉంటుంది, 5 రకాల మీకు పప్పులు ఉంటాయి ఇందులో. పప్పులు ఉంటాయి. ఓకే, శనగపిండి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ ఎక్కడైతే తయారు చేస్తున్నామో అక్కడ ఆ వాతావరణానికి తగ్గిన మట్టి కొంచెం తీసుకుని ఇంకా ఆవు పేడ, మూత్రము ఇలాంటివన్నీ కంప్లీట్ కావు బుల్ బేస్డ్ దీంతోనే తయారు చేసింది. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ జాగరీ, ఆర్గానిక్ జాగరీ అది ఒకటి ఎక్స్ట్రాగా చేయడం జరిగింది ఇందులో. చాలా మంది ఏం చేస్తారు, ఆ తెల్ల బెల్లం పట్టుకొచ్చేసి వేస్తారు. మనకి వీ వేర్ లక్కీ టు హ్యావ్ సో మచ్ జాగరీ, అందుకు మనం వేయడం జరిగింది అందులో. ఇది ఇప్పుడు టన్నుగా ఉందండి మన దగ్గర, ఎందుకంటే 3 మనుషులు వితౌట్ స్టాపింగ్ డైలీ చేస్తారు వీటిని. సో పర్ఫెక్ట్ గార్డెనింగ్ పార్ట్నర్ అండి. మీ ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి, రూఫ్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఫెర్టిలైజర్ గా బాగా పనికొస్తుంది. సో ఇందులోనే మీకు 7 to 8 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి లక్ష్మీ పాదాలని తయారు చేసాము ఇంటి ముందర పెట్టుకోవడానికి. ఓకే. మళ్ళీ లక్ష్మీ కటాక్షం పిడుకలు అంటే ఒక 6 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ కలిపి ధూపం వేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంటారు, మంచిది అంటారు. అలా మనం అన్ని చేయడం ఎందుకులే అని ఒక పర్టికులర్ కొన్ని ఎన్నుకున్నాము. అలాంటి 7 ప్రొడక్ట్స్. ఓకే, పిడకలు అవి కూడా దొరుకుతాయి. పిడకలు కూడా దొరుకుతాయి. సో విన్నారు కదా, ప్రతిదీ మీరు ఎక్కడో సెర్చ్ చేసి ఎక్కడ దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి వెంటనే దొరికేటువంటి అడ్రస్ ఇది. ప్రతి ఒక్కటి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు వచ్చి సర్ప్రైజ్ అవుతారు, ఓ ఇవి కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారా అని చెప్పి. అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇందులో ఫ్లేవర్స్లో ఉన్నాయి. అంటే మనం ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బెల్లం తీసుకున్నామండి, అందులో 2-3 రకాలు కావచ్చు. టీ పౌడర్స్ తీసుకుంటే అందులో దగ్గర 10-15 రకాలు కావచ్చు. ఇలా ఇన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. అదే కాదండి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ లో క్రిస్టల్స్ వేసుకుని అంటే పిహెచ్ లెవెల్ న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని ఉన్నాయన్నమాట. ఇలాంటివి కూడా మన దగ్గర దొరుకుతాయి. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక బుటీక్ స్టోర్ వేలో పోయి 4 రకాలు మంచివే అందించాలి. అంటే మన దగ్గర వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ లడ్డు ఉందండి. ఓకే, లడ్డు కాదు, ఇప్పుడు స్నాక్స్ చాలా వస్తున్నాయి, ఎందులో కూడా ఆయిల్ వేయము. అసలు ఆయిల్ అనేది వాడము. ఇప్పుడు చాలా మంది కౌగి అని చెప్పేసి చెప్తున్నారు. 4,000 రూపాయలు పెట్టి ఎవరండి కౌగి వేసేది అందులో. సో ఎనీవే వీ వాంట్ టు లివ్, బీ ట్రాన్స్పరెంట్ 100%. ఇంతవరకు వాటర్ కూడా ఏమండి కొన్ని దాంట్లో వాటర్ లేకుండా తయారు చేస్తాం, అందుకే అన్ని రోజులు కూడా నిలవ ఉంటుంది, ఆ స్వచ్ఛత అనేది ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇవేంటండి ఖాళీ బాటిల్స్? లేదండి, ఇది జస్ట్ బ్రాండింగ్ చూపించడానికని చేసినవి. ఇక్కడ క్లయింట్స్ వస్తారు కదా వాళ్ళకంటే ఇది రిటర్న్ గిఫ్ట్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూశారు కదా మీరు బాత్ పౌడర్, బీట్ బాత్, బీట్ బాత్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ తులసి సిరప్ ఉంది మన దగ్గర. సేమ్ ఇదే ప్రొడక్ట్ ఎవ్రీథింగ్, బట్ వాళ్ళ పేర్లతో చేయడం జరుగుతుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి కూడా వీ హ్యావ్ ఇన్ హౌస్ డిజైనర్స్, వీడియో ఎడిటర్స్. సో ఏదున్నా కానీ విత్ ఇన్ 1 day వి విల్ టర్న్ బ్యాక్. ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు వస్తాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు బర్త్డేస్ కి, పెళ్లిళ్ళకి, ఏమైనా గృహ ప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్ మెయిన్ ఈవెంట్స్ అండి. ఎవరైతే మంచి అంటే ఇప్పుడు ఇవాళ రేపు పీపుల్ ఆర్ టర్నింగ్ టు షిఫ్టింగ్ టు ఆర్గానిక్, అంటే మంచిది ఏదైనా చెయ్యాలి అని ఎవరో రాగి కప్పులు ఇస్తున్నారు, రాగి టంబ్లర్లు ఇస్తున్నారు, మారింది. సో దాంతో పాటు ఇది కూడా ఇలాంటివి ఇస్తే, ఇప్పుడు మా దగ్గర క్రాన్బెర్రీ అని ఉంది. ఓకే, అది ఇస్తే ఒక ముసలి వాళ్ళు ఎవరో ఒక 10 రోజులు తింటారు వాళ్ళ పేర్లు చెప్పుకుని. సో లెట్స్ ఏ బాత్ పౌడర్ ఉంది. సో ఇట్ వోంట్ అంటే అట్లీస్ట్ ఇట్ విల్ స్టే ఆన్ ఎ షెల్ఫ్ ఫర్ ఎ వైల్.
ఆ కాన్సెప్ట్ లో తీసుకురావాలని. Okay. కాకపోతే ఏంటంటే చాలా మందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇట్స్ ఎ డిలే ప్రాసెస్ అని. డిలే అవడానికి అసలు ఛాన్సే ఇప్పుడు లేదు. ఒక వారంలో పెళ్లి ఉంది సార్, లేకపోతే వారంలో ఏదో ఫంక్షన్ విత్ ఇన్ 1 day ఇట్స్ విల్ బి డన్ అండి. చాలా ఓకే. ఇంకేముంది అంటే 100, కొంతమందికి 1000 అయినా కానీ విత్ ఇన్ 1 day ఇట్ విల్ బి డన్. సూపర్. సో అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ ఆర్గానిక్ అంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇస్తే అది వాళ్ళు వాడుకునే విధంగా ఉండాలి మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అని చాలా మంది ఆలోచిస్తున్నారండి. ఏదో వస్తువు ఇస్తే పక్కన పడేసేలా కాకుండా సో ఇవైతే యూజ్ అవుతాయి. పర్టికులర్ గా వాళ్ళ నేమ్స్ తోటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేరు కావచ్చు, లేకపోతే ఎవరైనా బర్త్డే అయితే, ఎవరైతే గృహప్రవేశం చేసుకుంటారో వాళ్ళకి కావచ్చు, అది ఏ పార్టీ ఏ ఫంక్షన్ అయినా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ఆర్గానిక్వి న్యాచురల్గా పండించి ఆ ప్రోడక్ట్స్ ఇస్తే వాళ్ళు తిని వాళ్ళ ఆహారాన్ని ఇంకాస్త పెంపొందించుకుంటారు, మిమ్మల్ని పదే పదే గుర్తు చేసుకుంటారు అనమాట. అది కాన్సెప్ట్. చాలా బాగుంది శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు 10 to 12 lakhs అన్నారు కదా, అంటే ప్రోడక్ట్స్ అలాగే ప్లేస్ గానీ ఇంటీరియర్ మొత్తం ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయా? కంప్లీట్ ఆ బడ్జెట్ లో లేదు, వాళ్ళు ప్లేస్ ఎతకాలి, మేము వాళ్ళతో పాటు వెళ్ళి చూస్తాము. ఓకే, బాగుంది కరెక్ట్ గా, అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ కాబట్టి వాళ్ళు లాస్ అయినా మేము లాస్ అవుతాం. వాళ్ళకి చెడు పేరు వచ్చినా మాకు చెడు పేరు వస్తుంది. అక్కడ ఏ మాత్రం మ్యానిపులేట్ చేయడానికి లేదు, అంటే వేరే ప్రోడక్ట్ తీసుకురావడానికి కానీ ఏం లేదు. తరోల అంటే ఒకళ్ళతోని ట్రాన్స్పరెంట్ గా జర్నీ చేయదలుచుకున్నాం కాబట్టి A to Z అంతా మేము చూస్తామండి. ఇంకోటి, ఈ స్టోర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ థీమ్ ఇలాగే ఉంటది, కాకపోతే అక్కడ థీమ్ డిఫరెంట్ గా ఉంటది. డెఫినెట్లీ బట్ వీఆర్ కమింగ్ అప్ విత్ ఏ ట్రస్ట్ బుల్స్ కి, అది మీ త్వరలో చూస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ నేమ్ విల్ కంటిన్యూ ద సేమ్ అండి. దిస్ విల్ బి ద మదర్ బ్రాండ్. ఇంకా ఏమైనా డివిజన్ చేసి ఏమైనా చేస్తే అది వేరే సంగతి, కానీ దిస్ విల్ బి డెఫినెట్లీ ద మదర్ బ్రాండ్. సో ఎలా సార్, మీకు కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ చెప్తారా? డెఫినెట్ గా మీకు కాల్ చేసి మాట్లాడితే సరిపోతుంది, జస్ట్ ప్లేస్ ఒకటి వాళ్ళు వెతుక్కోవాలి. సో ఫైనల్లీ మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ఎవరైతే ఫ్రాంచైజీ కోసం ముందుకు వస్తున్నారు, అంటే మీ మోటోతో ఏదైతే ఉందో మేము కూడా సహకరిస్తామండి అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్, కాకపోతే వాళ్ళకి మార్గం దొరకట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఇష్టమే నేచర్ అంటే, బుల్స్ని కాపాడాలని వాళ్ళకి ఉంటుంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ సేల్ చేయాలని వాళ్ళకి ఉంటుంది, బట్ వే దొరకలేదు. ఇప్పుడు మీ ద్వారా ఒక వే దొరికింది, వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి? వాళ్ళు యాక్చువల్గా వే మాకు ఇస్తున్నారండి. అంతేనా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ బ్రాండ్ ఎంత పాపులర్ అయితే నాకు అన్ని ఎద్దుల్ని, అంత జీవరాశుల్ని, అంత నేచర్ని కాపాడిన వాడిని అవుతాం. అర్థమైందా మీకు? సో వి నీడ్ ఆర్మీ. ఒకళ్ళు చేయలేం కదండి ఏ పైన. వి నీడ్ ఆర్మీ, అండ్ దీస్ పీపుల్ ఐ ఫీల్ దట్ దే షుడ్ బి పార్ట్నర్స్ విత్ దట్. అండ్ ఇప్పుడు ఒక ఉద్యమం చేస్తున్నాం, ఓకే, వి స్టార్టెడ్ సంథింగ్ దట్ వీ వాంట్ టు అచీవ్. దాన్ని ఇప్పుడు ఎవరెస్ట్ అయితే ఒకడే ఎక్కుతాడు, కానీ వేరేజ్ ఇన్ని ఎద్దుల్ని, ఇంతమంది నేచర్ అవేర్నెస్ పట్టుకురావాలి అంటే చాలా మంది కావాలి. సో డెఫినెట్లీ వాళ్ళే మాకు చేస్తున్నట్టు అండి. దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ ఇట్. బట్ డెఫినెట్లీ నో కాంప్రమైజ్. వేరాజ్ టు డూ విత్ ద ప్రోడక్ట్ కాంప్రమైజ్ లేదు, ఫిలాసఫీలో కాంప్రమైజ్ లేదు, అండ్ వీ వాంట్ టు స్టాండ్ యాజ్ ఎ కాన్షియస్ బ్రాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక మాట అంటారండి, చేస్తే మంచి చేయి, లేకపోతే దాని నుంచి జరిగిపో, అసలు దాని జోలికి వెళ్ళబాకండి. సో దట్ ఈస్ వేర్ వీఆర్ రైట్ నౌ. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేబీ చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో అందులో భాగంగా మీ మోటో అంటే మీ ఆలోచన ఏదైతే ఉందో వాళ్ళు కూడా అందులో కలిసి మీతో పాటు అడుగులు వేస్తే మీకు దారి ఇవ్వడం అంటారా, ఏదైనా కానీ మీరు ఒక దిశానిర్దేశం చేసినట్టే చాలా మందికి వే చూపించిన వాళ్ళు అవుతారు, అవేర్నెస్ కల్పించిన వాళ్ళు అవుతారు సార్. మీ ఏదైతే అనుకుంటున్నారో అది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్లీ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, ఫ్రాంచైజీస్ గురించి చాలా మంది నన్ను అడిగారండి. అందులోనూ ఇలాంటి న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి. అందులో భాగంగా శ్రీనివాస్ గారు తీసుకున్నటువంటి ఈ స్టెప్ ఏదైతే ఉందో, మీరు ఒకసారి రావచ్చు, వచ్చి స్టోర్ని విజిట్ చేయండి. ఫ్రాంచైజీ అన్న వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు కదా. మీరు కనుక ఆలోచన ఉంటే మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి, లేకపోతే నాగోల్లో ఉన్నటువంటి స్టోర్ దగ్గర మీరు రావచ్చు. అడ్రస్ కూడా చాలా ఈజీ అండి. నాగోల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ పక్కనే ఉంటుంది మనకి లివింగ్ విత్ ఆర్గానిక్స్ అని. చాలా డిఫరెంట్ క్యాప్షన్స్ తోటి బ్యానర్స్ అవి కట్టి ఉంటాయి, అదే స్పెషల్ స్టోర్ అని మీరు గుర్తించవచ్చు. అలాగే ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలి మాకు అని అంటే కనుక కాల్ చేసి వివరాలు కనుక్కోండి. మీరు కూడా శ్రీనివాస్ గారితో ఒక చేయి కలపండి, మనందరం వారికి సపోర్ట్ చేద్దాం, మనందరం ఇంకొంతమందికి అవేర్నెస్ కల్పిద్దాం. ఇది ఇవాళ వీడియో. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.